60 రోజులు, 1100 రైడ్లు, ఒకే ఒక్క ఐఏఎస్ ఆఫీసర్, 21 ట్రాన్స్ఫర్లు, 25 సంవత్సరాల సర్వీస్. ఇదంతా వింటుంటే 'విక్రమార్కుడు' సినిమాలో ప్రకాష్ రాజ్ విక్రమ్ రాథోడ్‌కి ఎలివేషన్స్ ఇస్తున్నట్టుంది కదా! ఇప్పుడు మీకు ఒరిజినల్ విక్రమ్ రాథోడ్‌ని చూపిస్తాను పదండి. तुकाराम मुंडे तुकाराम मुंडे, the man making all the headlines. 21 साल के करियर में 25 बार ट्रांसफर. the singham of the food industry. ఈ తుకారాం ముండే గారు రీసెంట్గా 2026లో మహారాష్ట్రకి ఫుడ్ కమిషనర్గా ఛార్జ్ తీసుకున్నారు. ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి 30 రోజుల్లోనే 235 మంది మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అండ్ అలాగే 300 పైగా ఇల్లీగల్ యూనిట్స్ని క్లోజ్ చేసి పడేశారు. ఇతను రైడ్ చేసిన 75% పైగా మిల్క్ సెంటర్స్లో ప్యూరిటీ టెస్ట్ని పాస్ అవ్వలేదంట. కొన్ని ఫ్లేవర్స్, డిటర్జెంట్స్ని కూడా కలిపి మిల్క్ని తయారు చేస్తున్నారంట. దాదాపుగా 2.3 crore లీటర్స్ మిల్క్ మహారాష్ట్ర మొత్తంలో స్ప్రెడ్ అయిందంట. దీన్ని మొత్తాన్ని ఎవరెవరైతే సప్లై చేస్తున్నారో మొత్తం ఆపేయాలని తను బెదిరించారు. ఇంకో విషయం ఏంటో తెలుసా, ముంబైలో పెద్ద పెద్ద రెస్టారెంట్లోనే తను రైడ్ చేసి క్లోజ్ చేసి పడేశాడు. ఇతని వల్ల చాలా మంది రెస్టారెంట్స్ నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఒక్క మనిషి తలుచుకుంటేనే ఇంత మార్పు జరిగితే మన సిస్టమ్ మొత్తం తలుచుకుంటే ఇంకెంత మార్పు జరుగుతుంది. ఇదంతా వింటుంటే ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తొస్తుంది మామ. రాజ్యాంగం బలహీనపడింది అనేది తప్పు, కేవలం సరైన వాళ్ళ చేతిలో లేదంతే. ఒకవేళ సరైన వాళ్ళ చేతిలో ఉంటే ఎట్టా ఉంటుందో నిరూపిస్తున్నారు ఇతను. మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో రాయండి.